మార్పు జరిగింది. మిత్రుడు సంపత్ కూడా ఈయన ఉన్నాడు. ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా, ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే, ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి, రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా. జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనుకకు తిరగకండి. చిన్నది ఏదైనా ఎట్లాగో సార్ మెజార్టీతోనే గెలిపిస్తారులే సార్ విషయాన్ని మీరు గిన అక్కడిక్కడ ఏమన్నా పెళ్లిలకు, పేరంటాలకు, దావతులకు, లేకపోతే రాయచూరు పోద్దామని ఆ పక్క గిన పోతురు అనుకోండి, అన్ని పక్కన పెట్టు. వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది. మీరు ఎవ్వరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు. ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది. బోయలు నమ్మితే ప్రాణమైన ఇస్తారు, నాకు తెలుసు. గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయలు, అవునా కాదా? కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు, పానం పోయినా మాటకు నిలబడతారు. మన ముఖ్యంగా నడిగడ్డ బోయోళ్ళు అంటే మాట మనుషులు. మరి మీరందరూ నాకు మాట ఇస్తురా లేదా 2 సీట్లు గెలిపిస్తామని ఇస్తారు కదా. ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్పచెప్తున్న మల్లురవి గారిని, అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి గారిని. ఓకే ఓకే ఓకే. సో ఇవాళ మీ ఇద్దరికి బాధ్యత, ఎందుకంటే రాష్ట్రం అంతా నేను తిరిగే పని ఉన్నది. మీకు తెలుసు నేను కొంత సమయం ఎక్కువ ఇవ్వలేను. ఇప్పుడు అన్ని దగ్గరలో నన్నే రమ్మంటారు, మీకు తెలుసు కదా. పోకపోతే ఏమంటారు, సార్కు ఆయన జిల్లా మీదనే ప్రేమ ఎక్కువ ఉన్నది, వాళ్ళు పట్టించుకుంటలేరు అనే ప్రమాదం ఉంటుంది. రాష్ట్రం అంతా నేను తిరిగినా, ఎప్పుడు వీలు చిక్కినా నేను వస్తా, మాట్లాడతా. మళ్ళీ నడిగడ్డ ప్రాంతంలో మనం సభ పెట్టుకుందాం. మక్తలు, నారాయణపేట ఈ ప్రాంతంలో కూడా మనోళ్ళందరికీ, చుట్టాల వాళ్ళందరికీ చెప్పుండ్రి. ఎంపీపీ గారు నువ్వు నీ బాధ్యత మక్తలు, నారాయణపేట ఈ పక్కనంతా మొత్తం మనోళ్ళని అందరినీ ఒక దిక్కు తీసుకురా. ఈసారి మనకు మంచి రోజులు వస్తున్నాయి. రేపు బోయలకు కూడా ప్రభుత్వంలో మంచి హోదా ఇచ్చే బాధ్యత నాది. కేసీఆర్ లాగా మాటలు చెప్పి మోసం చేసేది మన దగ్గర లేదు. ఇలా కష్టపడ్డ వాళ్ళందరికీ మనం ఏదో ఒక బాధ్యత, పదవి ఇచ్చుకుంటూనే వస్తున్నాం. మీరు చూసిండ్రు కదా. రేపైనా బోయలు కాంగ్రెస్కి అండగా నిలబడండి. మిమ్మల్ని ఆదుకొని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మళ్ళీ నడిగడ్డకి వచ్చి మీతో సమావేశం పెడతా. ఈ లోపల మంత్రి గారిని కలవండి అని మీ అందరు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.